హే గాయ్స్, నేను మీకు ఒక వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు న్యూ డిఐవై సిరీస్. డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో మనం మామూలుగా కార్స్కి ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి కదా లెవెల్ అనేది. సో ఆ లెవెల్ డ్రాప్ అయినప్పుడు మనం బయటికి వెళ్ళి చెక్ చేపిస్తాం కదా, అలా చెక్ చేయకుండా మనమే ఇంట్లో ఎలా చెక్ చేసుకోవచ్చో చూపిస్తాను. సో మనం అప్పుడు బయటికి వెళ్ళి చెక్ చేసే పని లేనప్పుడు మనకి సర్వీసింగ్ అవన్నీ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయి మన దగ్గరే, కాబట్టి మనీ ఎక్కువ పే చేసే పని ఉండదు. సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి కూలెంట్ అన్నమాట. మనం కూలెంట్ లెవెల్ అనేది చూసుకోవాలి, ఇప్పుడు టాపప్ చేసుకోవాలి. అది ఎలా చూస్తామంటే ఇది లో ఎల్ అని చూసారా, ఇది ఇక్కడ ఎఫ్ అని ఉంది కదా, ఇది ఫుల్. సో మనకి ఇది లెవెల్ తగ్గింది కాబట్టి మనం ఇప్పుడు ఇది పోసుకోవాలి. మనం కూలెంటే పోసుకోవాల్సిన, కూలెంట్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి జస్ట్ వాటర్తో టాపప్ చేసుకోవచ్చు. అది టైట్గా ఉంది, కార్ ఇప్పుడే రన్ అయింది కాబట్టి కొంచెం కూల్ అవ్వాలి కార్ అనేది. సో మీరు ఎప్పుడైనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి, కారు వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంజన్ ఆయిల్ డిప్స్టిక్ కానీ కూలెంట్ కానీ ఓపెన్ చేయకండి. ఎందుకంటే ప్రెజర్ పట్టేసి ఉంటుంది, ఒక్కసారి తీస్తే మీ ఫేస్ మీద కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చాలా హీట్లో ఉంటుంది కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎయిర్ ఫిల్టర్ అనేది దీని బ్యాక్ సైడ్ ఉంటుంది, అది కూడా మీరు ఎప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, అది డస్టీగా ఉందో క్లీన్ చేసి ఉందో అని చెప్పేసి. సో ఇది చూడండి గైస్, మీరు ఇక్కడ అంతా డస్ట్ పట్టేసింది సార్, ఇవ్వండి హోల్స్ మధ్యలో. నార్మల్గా ఇది వచ్చేసి వాళ్ళు ఇవ్వటం మనకి పేపర్ వైట్ వస్తుంది చూసారా, సో అలా ఉంటుంది. డస్ట్ పట్టేయడం వల్ల మనకు లాస్ కొంచెం బ్లాక్ ఇదంతా ఉంది. మనం ఇది ఒకసారి డస్ట్ టెస్ట్ చేసేద్దాం. చూసారా అంత డస్ట్ వస్తుంది. సో మ్యాక్స్ క్లియర్ అయిపోయింది. సో మీరు ఇలా కొంచెం ఎక్కువ కిలోమీటర్స్ తిరగనప్పుడు ఇలా మైనర్ డస్ట్ ఉంటే ఇలా కొట్టి క్లీన్ చేసుకోవచ్చు. అదే మీరు కనుక ఎక్కువ కిలోమీటర్స్ తిరిగి మొత్తం డస్ట్ పట్టేసుకుంటే మాత్రం రీప్లేస్ చేసుకోవాలి. అలా రీప్లేస్ చేసుకుంటేనే కార్ హెల్త్ అనేది బాగుంటుంది, ఎందుకంటే మనకి ఎయిర్ అనేది ప్యూర్గా లోపలికి రావాలి కదా. ప్రాపర్గా అలైన్ చేసుకోండి రబ్బర్ సీలెంట్ అనేది. అది ఒకసారి కూర్చున్నా, జస్ట్ ఈ లాక్స్ పైకి అనేట్టు అంతే. ఎయిర్ ఫిల్టర్ అయితే మనం చెక్ చేసాం పర్ఫెక్ట్గా. ఇంజన్ ఆయిల్ డిప్స్టిక్ ఓపెన్ చేసి ఇంజన్ ఆయిల్ ఎంతనో చూసుకున్నాం. మీరు పర్ఫెక్ట్గా ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫుల్ ఇది లో అనమాట. మనకి 2 డాట్స్ ఉంటాయి, అది తెలిసిద్ది అక్కడ వరకు క్లీన్ ఉంది లేదు. మనకు వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్యూయల్ దానికి ఫుల్ లెవెల్కి పర్ఫెక్ట్గానే ఉంది. కొంచెం ఇక్కడ ఉన్నంత థిక్నెస్ లేదు చూసారా గైస్. సో ఇక్కడ ఎంత థిక్నెస్ అయితే ఉందో లో దగ్గర, ఎఫ్ దగ్గర కూడా అంతే ఉండాలి, అప్పుడే మనకు ఫుల్ అని ఉంటాం. మన దగ్గర అంత లేదు కాబట్టి మన దగ్గర 1 లీటర్ ఎక్స్ట్రా బాటిల్ తీసుకొచ్చాను. సో అది దాంతో టాప్ అప్. సో ఇది వచ్చేసి వాల్వో లైన్ అని చెప్పేసి BMW పార్ట్నర్షిప్ సింథటిక్ ఆయిల్ అనమాట. మనం ఒరిజినల్దే పోయాలంటే లేదు, మనకు నచ్చిన మంచి బ్రాండ్ పోసుకోవచ్చు. మ్యాక్స్ అన్ని ఇంజన్ ఆయిల్స్ అంతే ఉంటాయి, కాబట్టి కంపెనీ సింథటిక్నెస్ అనేది మనం చూసుకోవాలి. మన కార్కి ఏది మ్యాచ్ అవుతుందో అది చూసుకొని పోసుకోవడం. సో
సో గైస్ మీకు ఇందాక చెప్పాను కదా కార్ అనేది హీట్ ఉన్నప్పుడు తీయొద్దని. నేను జస్ట్ ఇప్పుడే అలా ఒక 5 minutes అయింది జస్ట్ బయటికి వెళ్ళొచ్చు. జస్ట్ ఇంజన్ వార్మప్ అయింది, దానికి చూడండి స్మోక్ వస్తుంది హీట్కి. అది చూసారా, హీట్కి స్మోక్ అయితే వస్తుంది. సో జస్ట్ 5 minutesకి ఇంత ఉంటుంది. మీరు అదే ఒక లాంగ్ డ్రైవ్లో వచ్చినప్పుడు ఎంత హీట్ వస్తుందో ఇమాజిన్ చేసుకోండి. సో అందుకే నేను చెప్తుంది, వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీయొద్దు, ఫేస్ మీద కొట్టిద్ది ఖచ్చితంగా. అసలు తీమాకండి. ఇంజన్ ఖచ్చితంగా మీరు ఇంజన్ అనేది కూల్ అయిన తర్వాతే తీయండి. సో గైస్ మీరైతే థిక్నెస్ అయితే చూడొచ్చు, మనకి చాలా థిక్గా ఉంది. సో అలా థిక్గా ఉంటేనే ఇది సింథటిక్ అని మనకు తెలుస్తుంది అన్నమాట. సో మనకు కొంచెమే కాబట్టి తగ్గింది, ఇదైతే సరిపోతుంది ఇంజన్ మనకి. మీకు ఎంత తగ్గిందో దాన్ని చూసి మెజర్ చేసుకోండి. 1 లీటర్ తగ్గిందో మనకు అక్కడ ఫుల్ చూపిస్తుంది కదా లిప్స్టిక్లో, దాన్ని మనం చూసుకోవాలి. మరి ఎక్సెస్ కూడా పోయకూడదు అనమాట. గైస్ ఇదైతే ఇప్పుడు మనం క్యాబిన్ ఏసీ ఫిల్టర్ అయితే చెక్ చేయబోతున్నాం ఎలా ఉందో. సో ఈ సైడ్స్ ఇలా లోపల ట్విస్ట్ చేసి ఇలా కిందకంటే గ్లవ్ బాక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట కిందకి. ఇక్కడ చూసారా, ఇదైతే ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది అనమాట ఏసీ ఫిల్టర్ అనేది. ఇక్కడ ఒక నాచ్ చూసారా, ఈ క్లిప్ అను ఈ సైడ్ ఇదిగోండి ఇక్కడ ఒకటి, దీనిపై కంటే ఇది కిందకు వస్తుంది అనమాట. దీని బ్యాక్ సైడ్ లొకేట్ అయ్యి ఉంటుంది క్యాబిన్ ఏసీ ఫిల్టర్. మ్యాక్స్ డస్టీగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఎలా ఉందో గైస్. అసలు ఏసీ ఫిల్టర్ చూడండి ఎంత ఫిల్తీగా ఉందో డస్ట్తో. సో ఒకసారి మనం అదైతే క్లీన్ చేసేద్దాం. ఇప్పుడు డస్ట్ చూడండి ఎట్లా వస్తుంది అసలు. ఇందుకే మీరు ఎప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే మ్యాక్స్ 1 month అలాగా మీకు ఏసీ కూడా బాగా వస్తుంది. లేకపోతే ఈ డస్ట్తోనే మీకు ఏసీలో ఉండి వచ్చేస్తుంది. క్లీన్ అయిపోయింది ఇప్పుడు మొత్తం. మీరు సర్వీస్కి వెళ్తే కనుక షోరూమ్లో అయితే కంపల్సరీగా చేంజ్ చేసేస్తారు, మ్యాండేటరీ అది. మనకి ఏసీ అయితే బాగా రావాలి కదా, లేకపోతే బయట ఉన్న పొల్యూషన్ అంతా వచ్చేస్తుంది. మనమైతే క్లీన్ చేస్తాం కదా ఫిల్టర్ని, మళ్ళీ రీఇన్స్టాల్ చేసేద్దాం. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు రివర్స్ అనమాట. నేను లోపలికి పెట్టేసి ఇందాక మీకు 2 notches చెప్పా కదా, అది ఇలా పైకి వెళ్ళి ఇలా లాక్ అయిపోతుంది. సో అది కదలదు అనమాట. ఇంక ఈ గ్లో బాక్స్ కూడా మీరు బ్యాక్ అంతే గుట్టుకో. అసలు ఆ టైర్స్ కానీ మొత్తం మడ్తో చండాలంగా ఉంది. నాకు ఇప్పటికీ ఉన్న ఒకే ఒక డౌట్ గైస్, హుండై కియాలో మడ్ ఫ్లాప్స్ అంత చిన్నగా ఎందుకు ఇస్తాడా అనేది. సో చూడండి మీరు మామూలుగా మనం స్పిన్ చేసినప్పుడు డోర్ మొత్తం చిమ్మేస్తుంది. లైక్ నా వెంట చూడండి మడ్ ఫ్లాప్ అనేది ఇక్కడ దాకా ఉంది కింద దాకా. సో అదైతే ఆల్మోస్ట్ ఇదిగండి మ్యాక్స్ ఇక్కడ దాకే చిమ్ముతుంది కానీ ఇక్కడ దాకా రాదు. ఫ్రంట్ కూడా అంతే. మరి వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ మడ్ ఫ్లాప్? can't help it. So let's go for washing. కార్ వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ఆ షైన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి అసలు వీలైతే కనపడిన కూడా కనపట్లేదు. అసలు ఆ టైర్ షైన్ కానీ ఆ బ్లూ క్యాలిబర్ ఇప్పుడు బాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ అదే అనిపిస్తుంది, ప్రైస్ ఎక్కువైనా కానీ వర్త్ అనిపిస్తుంది వాషింగ్ తర్వాత అవుట్పుట్ అనేది. కార్ నేను అంత బాగుంది అసలు, చాలా బాగుంది గైస్. సో అది గైస్ ఈ డిఏ సిరీస్ అనేది మన నియాస్తో అయితే మొదలుపెట్టినాం. సో ఇలానే మనం చిన్న చిన్న హోమ్లో ఇంట్లో డిఐవైస్ ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఇలా కంటిన్యూ చేద్దాం. సో దీనికి వచ్చేసి ఇంతే ఈ వీడియోకి వచ్చేసి.
So that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.